అద్భుతంగా ప్రారంభించిన రాజస్థాన్ జట్టు సెకండ్ హాఫ్ లో తడబడి ప్లే ఆఫ్స్ లో బెంగళూరుని ఓడించి మళ్లీ తేరుకున్నట్లు కనిపించినప్పటికీ కీలకమైన క్వాలిఫైర్ 2లో హైదరాబాద్ చేతిలో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. ఇక ఇంతటి కీలక మ్యాచ్ లో ఓడిపోవడంపై ఆ జట్టు కెప్టెన్ సంజు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ మ్యాచ్ లో ఇలా ఓడిపోవడం నిజంగా చాలా బాధాకరం. నిజంగా చెప్పాలంటే ఈ రోజు టాస్ గెలవడం తప్ప ఏదీ మాకు కలిసి రాలేదు. మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. అయితే మా అంచనా తలకిందులైంది. ఈ రోజు ఈ పిచ్ చాలా విచిత్రంగా ప్రవర్తించింది. పిచ్ నుండి వచ్చిన సపోర్ట్ ని ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఉపయోగించుకుంది. మా స్పిన్నర్లకు ఈ రోజు వికెట్లు రాకపోగా వారి స్పిన్నర్లు మమ్మల్ని పరుగులు చేయకుండా కట్టడి చేశారు. బంతి గమనాన్ని అంచనా వేయడంలో మేము విఫలమయ్యాము. అక్కడే మా ఓటమి ఖాయమైంది. మొత్తంగా ఈ సీజన్ చాలా భావోద్వేగమైనది. ఎత్తుపల్లాలెన్నో చూశాము, కానీ జట్టుగా మేము ఆత్మవిశ్వాసాన్ని వదులుకోలేదు. ఈ దశ వరకు రావడానికి మా జట్టు మొత్తం చేసిన కృషి ప్రశంసనీయమైంది. ఈ ఓటమిని పక్కన పెడితే మొత్తంగా ఈ సీజన్ మాకు సంతృప్తినిచ్చింది. ఈ సీజన్ మాకు ఎంతో మంది మ్యాచ్ విన్నర్లను కూడా అందించిందని చెప్పాడు. ఇక వెళ్తూ ఫైనల్ మ్యాచ్ కోసం మాట్లాడుతూ, కోల్కతా, హైదరాబాద్ రెండు చాలా పటిష్టమైనవి. ఈసారి హైదరాబాద్ ని ఎదుర్కోవడం కోల్కతాకి అంత సులభం కాకపోవచ్చు. హైదరాబాద్ లో పవర్ హిట్టర్లున్నారు. అయితే కోల్కతా జట్టు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. వారు కూడా ఏమంత సులభంగా మ్యాచ్ ని వదులుకోరు. కాబట్టి ఎవరు గెలుస్తారో చూడాలని నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సంజు ముగించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.